భూపాలపల్లి అర్బన్ రెసిడెన్షియల్ పాఠశాలలో పురుగుల మందు కలిపిన వాటర్ను తాగి విద్యార్థులు అస్వస్థతకు గురైన ఘటన మరవక ముందే మరొక ఘటన చోటు చేసుకుంది. హాస్టల్లో విద్యార్థులను ఒంటరిగా వదిలేసి వెళ్లిపోయారు రెసిడెన్షియల్ పాఠశాల సిబ్బంది. రాత్రి కావడంతో విద్యార్థులు భయాందోళనకు గురయ్యారు. దీంతో బీఆర్ఎస్ విద్యార్థి విభాగం నాయకులతో పాటు ధర్మ సమాజ్ పార్టీ నేతలు విద్యార్థుల వద్దకు వెళ్లి వారికి ధైర్యం చెప్పారు. మరిన్ని పూర్తి అప్డేట్స్ మా కరెస్పాండెంట్ ప్రశాంత్ అందిస్తారు. ప్రశాంత్. బిందు జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రంలోని అర్బన్ పాఠశాలలో విద్యార్థులను ఒంటరిగా వదిలేసి సిబ్బంది అక్కడి నుంచి వెళ్లిపోయిన ఘటన చోటు చేసుకుంది. నిన్న శనివారం సాయంత్రం వేళ విద్యార్థులను పట్టించుకోవాల్సిన హాస్టల్ వార్డెన్, సిబ్బంది, ఉపాధ్యాయులు ఎవరు కూడా వాళ్ళ తమ వ్యక్తిగత పనులలో విద్యార్థులను వదిలేసి అందరూ ఆ హాస్టల్ నుండి వెళ్లిపోవడంతో విద్యార్థులు బిక్కుబిక్కుమంటూ కూడా ప్రాణాలు వారి చేతిలో పెట్టుకొని గడపాల్సిన పరిస్థితి. రాత్రి వేళలో అది పాఠశాల పట్టణానికి దూరంగా ఉండడము, అక్కడ కొంత భయాందోళన కలిగే వాతావరణం కలగడంతో ఆ విద్యార్థులకు నిద్ర కూడా పట్టకపోవడంతో ఆందోళన చెందారు. ఈ విషయం తెలుసుకున్న విద్యార్థి సంఘాలు అక్కడికి చేరుకొని విద్యార్థులకు ఓదార్చి ధైర్యం చెప్పి మేమున్నామంటూ కూడా అవసరమైతే మేము మీతో పాడుకుంటామని ధైర్యం చెప్పి ఉన్నతాధికారులకు ఆ సమాచారం అందించారు. ఇప్పటికే గత నెలలో అదే పాఠశాలలో ఆ ఉపాధ్యాయుల గొడవలలో విద్యార్థులకు వాటర్ ట్యాంకులో విషం కలిపిన ఘటన మరొకసారి ఉపాధ్యాయుల సమన్వయ లోపంతో, సిబ్బంది సమన్వయ లోపంతో అందరూ హాస్టల్ నుండి తమ వ్యక్తిగత పనుల మీద వెళ్లడంతో ఎవరికి సమాచారం ఇవ్వకుండా అటు పై అధికారులకు సమాచారం ఇవ్వకుండానే విధుల నుండి వ్యక్తిగత పనుల కోసం సిబ్బంది వెళ్ళినట్లు మనకు తెలుస్తుంది. బిందు ఇలా విద్యార్థులను ఒంటరిగా వదిలేస్తే విద్యార్థులకు ఏదైనా జరగడానికి జరిగితే ఎవరు బాధ్యులు అంటూ కూడా మరొకసారి అటు విద్యార్థుల తల్లిదండ్రులు, ఇటు విద్యార్థి సంఘాలు అయితే ఆందోళన చేస్తున్నారు. గతంలో ఘటన పైన కలెక్టర్, అటు ఎమ్మెల్యే, ఎస్పీ చర్యలు తీసుకున్నప్పటికీ కూడా సిబ్బందిలో మార్పు మాత్రం రావడం లేదని చెప్పేసి అటు తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. ఇప్పటికైనా సిబ్బందిపై చర్యలు తీసుకొని విద్యార్థుల ప్రాణాలతో చెలగాటమాడేటోళ్ళందరిపైన ఆ కఠిన చర్యలు తీసుకొని ఇలాంటి పునరావృతం కాకుండా చూడాలని అటు విద్యార్థి సంఘాల నేతలు, ఇటు తల్లిదండ్రులు కోరుతున్న పరిస్థితి ఉంది జయశంకర్ భూపాలపల్లి జిల్లా. అంటే ప్రశాంత్, గతంలో కూడా ఇలాంటి ఘటనే జరిగినట్టుగా మరి చెప్తున్నారు. మరి నేపథ్యంలో మరి ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువెళ్ళిన పర్యవేక్షణ లోపం క్లియర్ గా కనిపిస్తోంది. రైట్, మరి దీనికి సంబంధించి మరి ఉన్నతాధికారులు ఏమైనా యాక్షన్ తీసుకుంటారా? వాళ్ళు ఏం చెప్తున్నారు? ఖచ్చితంగా హిమబిందు, ఎందుకంటే గతంలో ఉపాధ్యాయుల గొడవలో విద్యార్థులకు అటు వాటర్ లో విషయం కలిపిన ఘటన ఇదే పాఠశాలలో చోటు చేసుకుంది. అర్బన్ పాఠశాలలో ఇప్పటికైనా అధ్యాపకులలో మార్పు రావాలని చెప్పేసి అటు తల్లిదండ్రులు, ఇటు ఎమ్మెల్యే అందరూ కూడా కోరారు. కానీ వాళ్ళలో మార్పు రాకపోవడమే కాకుండా అటు మరోసారి విద్యార్థులతో చెలగాటం ఆడే ఘటన చోటు చేసుకున్నారు. అయితే విద్యార్థి సంఘాల నేతలు ఇప్పటికే అటు ఉన్నతాధికారుల దృష్టికి ఈ సంఘటనను తీసుకెళ్లారు. అయితే దానిపైన ఎలా చర్యలు తీసుకుంటారనేది చూడాలి. ఎందుకంటే నిన్న రాత్రి సమయంలో కాబట్టి అధికారులు స్పందించలేదు. అధికారులు వెంటనే విద్యార్థులకు కావాల్సిన సెక్యూరిటీ అయితే అరేంజ్ చేశారు. అధికారుల పైన, మిగతా సిబ్బంది పైన ఎలాంటి చర్యలు తీసుకుంటారనేది చూడాలి. రైట్, థ్యాంక్ యూ ప్రశాంత్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.